ఎవరు ఓట్లమాను ఏంటి రేపు భూసేకరణ సంబంధించి ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఇవ్వాలనుకుంటున్నాం మేము. దాంట్లో తేడా లేదు. నాటకం ఉంటే చెప్పమనండి. మాకేం ఇబ్బంది ఉంది, ప్యాకేజ్ అడుగుతున్నారు రైతులు కొంచెం ఎక్కువగా. అంత ముంగళ 1250 గజాలు ఇచ్చారు కదా, ఇప్పుడు ఒక 1500 1400 అడుగుతున్నారు. కొద్దిగా కూలోళ్ళు నాలుగు చేసుకునే వాళ్ళకి ఒక 10,000 అడుగుతున్నారు. పెరిగిపోయినాయి కదా, రేపు పొద్దున పనులు లేవు. పనులు లేకపోతే కూలి వాళ్ళకి అడగాల, మరి వాళ్ళకి కూడా పరిస్థితి చూడాలి కదా, పనులు లేవు కదా. అన్నీ తీసుకుంటే ఆ పరిస్థితి ఏదో ఆలోచిస్తున్నారు. అంతేగాని మా ఊరు మట్టికి ఇవ్వాలనే ఉన్నారు. ఏదో ఒకటి అరా సహజంగా జరుగుతూనే ఉంటాయి. మాకు ఇబ్బంది లేదు, బాబు గారి మీద మాకు నమ్మకం ఉంది, మేము గెలిపించుకున్నాం, ఇబ్బంది లేదు. ఆయన ఉంటే బాగు చేస్తాడని నమ్మకం ఉంది. మాకు బాగానే ఉంది, కళ్ళు కనపడుతున్నాయి వాళ్ళకి చూస్తానికి. ఆ తుళ్ళూరు పోయి చూడమను, ఆ రోడ్లు ఏందో ఇక్కడ మాట్లాడుకుంటే ఏముందో. మాకైతే డెవలప్మెంట్ చెప్తాము, ఇతర రాష్ట్రాలు వచ్చి చూడమను, ఆడ ఏం జరుగుతుందో ఏందనేది ఎవరు అడిగినా అదే చెప్పేది. మాకు బాగానే ఉందండి, బాగుందనే గెలిపించుకుంది. మార్పు ఎందుకు రాలేదండి? ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చారు, బంగారం వాళ్ళ అందరికి బాగా సుఖశాంతులు, అక్కడ తగాదాలు లేవు. ఎవరో ఒకరు సహజంగా ఉంటారు, 10 మందిలో ఒక 2-3 చెప్పుకుంటుంటారు. మాకైతే ఓకే, ఏ క్లాస్గా ఉంది. ఆయనకే మహారాజు లాగా చేస్తుంటే బ్రహ్మాండం జరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళు వచ్చి చూసుకోమని ఎవరినన్నా. ఏమేముంది, కాలువలు వేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మా ఊరు తీసుకుంటే మరి ఆ రోడ్లు రావాలిగా, ఇటు బయటికి ఇంట్లో నుంచి బయటికి మనిషి రావాలి కండి. రోడ్లు దాడికి పోతాడు, నెత్తి మీద కాలు పెట్టుకొని పోతాడా? అందుకోసం బాబు గారు అడుగుతున్నాడు. కొంతమంది ఏమో అది ఇది అంటున్నారు. మేము అయితే ఇవ్వాలనుకున్నాం, ఏదో 4-5 వాళ్ళే తెచ్చుకుంటారు, ఉంచుకుంటారు. 90% ఇచ్చే ప్రదేశంలోనే ఉన్నారు స్వామి. దీంట్లో ఓకే, దీంట్లో ఎవడు ఆపినా ఆగేది కాదు. అందరు 90 మంది ఇస్తే 10 మంది ఆపుకుంటే ఏం చేస్తాడు వాడు? ఆ గోతుల్లో పడి సత్తాడా? ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. ఆయన ఉండబట్టి మాకు ఎకరం ఉంది, ఇవ్వాలనేది రెడీగానే ఉండం మేము. అంతే సార్. జల్లెల దేవేందర్ సింగ్.